క్రైస్తవులు దశంభాగాలు ఇవ్వాలా? చెప్పాలంటే దశంభాగాలు అంటే డబ్బులు కాదండి, మన పాస్టర్లు తీసుకునే డబ్బులు కాదు. దశంభాగాలు అంటే పంటలు, పశువులు. ఈ దశంభాగం అనే కాన్సెప్ట్ క్రైస్తవులది కాదు, అది యూదులది. క్రైస్తవులు ఏదైతే మొట్టమొదటిసారిగా దొంగిలించింది ఉందో అదే తనక్ గ్రంథం. ఏ దేవాలయంకి అయితే ఈ దశంభాగాలు ఇమ్మని చెప్పిందో తనక్ గ్రంథం, అదే ఇప్పుడు పాత నిబంధన గ్రంథం, ఆ దేవాలయం లేనప్పుడు అక్కడ దశంభాగాలు ఇవ్వడం దేనికి? జై శ్రీరామ్ క్రైస్తవులారా, ఈ వీడియో క్రైస్తవుల కోసమే. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడిన డబ్బులు దశంభాగాల పేరుతో పాస్టర్లు దోచుకుంటున్నారు. అసలు క్రైస్తవులు దశంభాగం ఇవ్వచ్చా? దశంభాగం ఇవ్వమని కొత్త నిబంధనలో ఉందా? ఎందుకంటే కొత్త నిబంధన మాత్రమే క్రైస్తవులు రాసుకున్నది, అక్కడెక్కడ దొంగిలించి రాసుకున్నది. అసలు ఈ క్రైస్తవులు ప్రతి దాన్ని దొంగిలిస్తారు, దొంగిలించి వాళ్ళ మతాల్లో కలుపుకుంటారు. ఇప్పుడు హిందూ దేవాలయాలు పోలినట్టు దేవాలయాలు కట్టడం, ధ్వజస్తంభాలు పెట్టడం, మేరీమాతను ఊరేగింపులు చేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ క్రైస్తవులు ఏ దేశం వెళ్ళినా ఆ దేశంలో ఉన్న స్థానిక ఆచారాలను కాపీ కొట్టి ఈ ఆచారాలు మావే అని చెప్పుకునే ఒక దుర్మార్గపు ఒక కుట్ర ఈ క్రైస్తవుల్లో దాగుంటుంది. అందుకే ఈ క్రైస్తవుల్ని నేనైతే కాపీ పేస్ట్ మతం అంటారు మా వాళ్ళు. అది నిజంగా కాపీ పేస్ట్ మతమే. ఎందుకంటే ఇది వేరే వేరే ఆచారాలను, వేరే మతాల్లో ఉన్న ఆచారాలను దొంగిలించి వాళ్ళదిగా చెప్పుకుంటూ జీవనం సాగిస్తూ డబ్బులు సంపాదించుకుంటున్న ఒక కార్పొరేట్ వ్యవస్థ. అయితే క్రైస్తవులు దశంభాగాలు ఇవ్వాలా, ఇవ్వమని చెప్పి బైబిల్లో ఉందా అంటే అది లేదండి. ఎందుకు లేదంటే అసలు ఈ దశంభాగం అనే కాన్సెప్ట్ క్రైస్తవులది కాదు, అది యూదులది. ఈ దశంభాగాలు అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉంటుందంటే అసలు యూదుల గ్రంథమైన తనక్ అనే గ్రంథంలో ఉంటుంది. తనక్ అనే గ్రంథం అంటే ఏంటి అంటే క్రైస్తవులు ఏదైతే మొట్టమొదటిసారిగా దొంగిలించింది ఉందో అదే తనక్ గ్రంథం. దాన్ని తీసుకొచ్చి వీళ్ళు బైబిల్లో పెట్టి ఇది పాత నిబంధన గ్రంథం అని చెప్పేసి దాన్ని ప్రచారం చేసుకుంటూ అక్కడ యూదులకు ఉన్న ఆచారాన్ని క్రైస్తవులకు అంటగలుపుతూ వీళ్ళు దశంభాగాల పేరుతో భక్తుల్ని పీడించుకు తింటున్నారు. ఎందుకంటే యూదుల ఆచారం అంటే, యూదులు అంటే ఎవరు? యూదులు అంటే యెహోవా భక్తులు, వాళ్ళు ఇజ్రాయిల్లో ఉంటారు. అందుకే ఈరోజు కూడా ఇజ్రాయిల్లో యేసు నమ్మే సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. కానీ ఈ మన పాస్టర్లు ఏం చేస్తారంటే ఆ ఇజ్రాయిల్ ఆచారాలను దొంగిలించి, ఆ ఇజ్రాయిల్ ఆచారాలు అంటే ఇజ్రాయిల్ వాళ్ళు ఇప్పుడు యేసుని చంపింది ఆ యూదులే. వాళ్ళ యొక్క పవిత్ర గ్రంథం, వాళ్ళ యొక్క ధర్మశాస్త్రం ఇవన్నీ కలిపి ఆ తనక్ గ్రంథంలో ఉంటుంది. వాళ్ళు ఎంతో పవిత్రంగా చూస్తారో ఈ రోజుకు కూడా వాళ్ళు దాన్ని నమ్ముతారు. కేవలం బయట నుంచి వెళ్ళిన క్రైస్తవులు లేకపోతే వాళ్ళకి దీని ద్వారా టూరిజం ద్వారా డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఆ సమాధుల్ని అక్కడ ఉంచే తప్పించి లేకపోతే వాళ్ళు ఎప్పుడూ తీసేద్దరు. అసలు ఏదైతే ఈ ఆచారాలు ఉన్నాయో అది పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది. అది ఇప్పుడు నీకు చదివి వినిపిస్తాను. ముందుగా చెప్పాలంటే దశంభాగాలంటే డబ్బులు కాదండి, మన పాస్టర్లు తీసుకునే డబ్బులు కాదు. దశంభాగాలంటే పంటలు, పశువులు, అవి మాత్రమే. పాత నిబంధన గ్రంథం లేవియాకాండం 27 అధ్యాయం 30-32 వచనాలు చూస్తే ఇజ్రాయేల్ దేశపు పవిత్ర భూమిలో పండిన పంటలు, పెంచిన పశువులు మాత్రమే దశంభాగాలుగా ఇవ్వాలి, జీతాలపై కాదు. అంటే ఇజ్రాయేల్ దేశంలో పండిన పంటలు, ఒక పశువులను మాత్రమే వాళ్ళు దశంభాగాలకు ఇవ్వాలి. ఇప్పుడు దశంభాగాలు అంటే డబ్బులు కాదని అర్థమైంది కదా. కానీ ఈ దశంభాగాలు ఎవరికి ఇవ్వాలి? యూదుల చట్ట ప్రకారం దశంభాగం అనేది దేవుని పరిశుద్ధ స్థలానికి అంటే యెరూషలేము దేవాలయానికి, ఈ యెరూషలేము దేవాలయానికి మాత్రమే చెందాలి. కానీ చరిత్ర ప్రకారం క్రీస్తు శకం, మీ భాషలో చెప్తాను క్రీస్తు శకం అని, క్రీస్తు శకం 70లోనే రోమన్లు ఆ దేవాలయాన్ని కూల్చేశారు, ధ్వంసం చేసేసారు. ధ్వంసం ఏ దేవాలయంకి అయితే ఈ దశంభాగాలు ఇమ్మని చెప్పిందో తనక్ గ్రంథం, అదే ఇప్పుడు పాత నిబంధన గ్రంథం, ఆ దేవాలయం లేనప్పుడు అక్కడ దశంభాగాలు ఇవ్వడం దేనికి? అందుకే యూదులు ఎవరు ఆ దేవాలయం, ఆ దేవుడు కానప్పుడు క్రైస్తవులు యేసుని నమ్ముతూ ఇక్కడ ఉన్న ఈ పాస్టర్లకి యేసు పేరుతో దశంభాగం ఎందుకు ఇవ్వాలి? ఇంకోటి చెప్తాను. మళ్ళీ ఈ దశంభాగం ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలంటే లేవీయుల్లో
లేవీయులు అంటే యెహోవా యొక్క ఆలయ సేవకులు. ఆలయ సేవకులకు, గర్భిణీలకు, అనాథలకు వారి పోషణ నిమిత్తం ఈ దశంభాగాలు ఏంటి, అక్కడ ఇజ్రాయెల్ భూమిలో పండించిన పంటలు అలాగే పశువులను వారికి ఇవ్వాలి. ఒకవేళ ఆ రోజుల్లో యెహోవా దేవాలయం ఉన్నప్పుడు ప్రయాణం దూరం అయితే ఏం చేయాలి? ద్విపదేశకాండం 14, 24, 26 వచనాల ప్రకారం ఒకవేళ పంటలు పశువులు అంత దూరం మోసుకెళ్ళడం కష్టమైతే వాటిని అమ్మి వెండి డబ్బు రూపంలో మార్చుకోవాలి. ఆ డబ్బును దేవుడు కోరుకున్న స్థలానికి తీసుకెళ్ళి అక్కడ మీకు నచ్చిన ఆహార పదార్థాలు, గొర్రెలను, ద్రాక్షరసం మొదలైనవి కొనుక్కుని మీ కుటుంబంతో కలిసి దేవుని సన్నిధిలో తిని సంతోషించాలి. అంటే ఒకవేళ యెహోవా దేవాలయం ఉంటే వారు దూరంగా ఉన్న వాళ్ళు దేవాలయానికి ఈ పంటల పశువుల్ని మోసుకెళ్లారు కాబట్టి వాటిని అమ్మేసి వచ్చిన డబ్బుతో ఆహార పదార్థాలు, వారికి నచ్చిన ఆహార పదార్థాలు తీసుకెళ్ళి దేవుడి స్థలం ఏదైతే పవిత్ర స్థలం ఉందో అక్కడ ఆ కుటుంబ సభ్యులతో తినాలి. అంటే ఆ లెక్క ప్రకారం ఆ దేవాలయం లేవు. ఆ లెక్క ప్రకారం ఇప్పుడు ఏం చేయాలంటే పాస్టర్కి ఇచ్చే దశంభాగాలు మీరు ఆ చర్చిలో మీ కుటుంబ సభ్యులే మీకు నచ్చినవి కొనుక్కుని తినొచ్చు, వండుకొని తినొచ్చు, ఇంకా మీరు ఏదైనా చేసుకోవచ్చు. కానీ పాస్టర్కి చర్చికి ఇవ్వకూడదని చెప్పి అది రూలు. ఇది ధర్మశాస్త్రం. తర్వాత ఇప్పుడు కొత్త నిబంధనలో భయపెట్టే కొన్ని వాక్యాలు చెప్పి మీరు దేవుడి యొక్క సొమ్ము తీసుకుంటున్నారు, మీరు నరకానికి వెళ్ళిపోతారు, మీరు దేవుడి సొమ్ము దొంగిలిస్తున్నారు అని చెప్పి చెప్తుంటారు కదా, భయం పుట్టించడానికి. దాని అసలు కథ ఎక్కడ ఉందంటే మలాకీ గ్రంథంలో ఉంది. అది ఎవరికైతే ఆ మలాకీ గ్రంథం ఎవరికైతే ఉందో అది తన గ్రంథంలోని యెహోవా అర్చకులైన, అంటే అర్చకులు అంటే యెహోవా సేవకులు, అంటే యెరూషలేములో ఉన్న యెహోవా దేవాలయంలో ఉన్న సేవకులు, వారు ఆ డబ్బుని వారు వాడుకోకుండా ప్రజలకు పెట్టకుండా వారు వాడుకుంటుంటే దాన్ని దొంగిలించడం అని చెప్పేసి వారు దొంగిలించిన సొమ్ము గురించి చెప్పారు తప్పించి కష్టపడి క్రైస్తవులు సంపాదించిన డబ్బు యెహోవా యేసు పేరుతో పాస్టర్లకు ఇవ్వకపోతే మీరు యేసు డబ్బులు, యెహోవా డబ్బులు దొంగిలించారని చెప్పి అక్కడ తీసుకొచ్చి ఇక్కడ కలుపుకుంటున్నారు. కానీ పాత నిబంధనలో చాలా మాటలు వీళ్ళు వదిలేస్తారు, పాత నిబంధన కొట్టేసింది అంటారు. కానీ వీళ్ళకి అవసరమైన వీళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి కావాల్సిన ఈ విషయాలు మాత్రం పాత నిబంధన గ్రంథంలో తెచ్చుకుంటారు ఈ పాస్టర్లు. పాత నిబంధన గ్రంథం నుంచి వీళ్ళ బతుకుకి కావాల్సిన అవసరాలకి తీర్చుకోవడానికి కావాల్సిన వాక్యాలు తెచ్చుకుంటారు. కానీ ఎవరైనా ప్రశ్నిస్తే మాకు పాత నిబంధన కొట్టేశారండి, అది మాది కాదండి, మేము దాన్ని పాటించామండి అని చెప్పి చాలామంది నాతోనే చెప్పారు. అంటే ఫైనల్గా మీరు దీని అర్థం ఏంటంటే సింపుల్గా 3 పాయింట్లు చెప్తాను. ఏ దశమభాగం అన్నది క్రైస్తవులకు సంబంధించింది కాదు, అది యూదులకు సంబంధించింది, తన గ్రంథంలో ఉంటుంది. అది యెహోవా దేవాలయంలో ఉన్న యెహోవా దేవాలయం పవిత్ర స్థలం యెహోవా దేవాలయానికి ఇవ్వాలి. అది ఇజ్రాయేల్ పవిత్ర స్థలంలో పండించిన పంటలు, పశువులు మాత్రమే ఇవ్వాలి. అది ఇజ్రాయేల్లో మనం పండించట్లేదు, మన ఆంధ్రప్రదేశ్లో, మన భారతదేశంలో. అందుగురించి మన అవసరం లేదు. అది ఇమ్మన్నది ఎవరికి? యెరూషలేము దేవాలయానికి ఇమ్మన్నారు. కానీ యెరూషలేము దేవాలయం ఇక్కడ లేదు. కానీ ఇక్కడ పని చేయకుండా అప్పనంగా దొబ్బు తినే పాస్టర్లు మీ మీద బతకాలి కాబట్టి మీ దశంభాగాలు దొబ్బడానికి కొన్ని మాయమాటలు చెప్తుంటే అవి మీరు నమ్మి వారికి దశంభాగాలు అవసరం లేదు. కావాలంటే ఇది ఎవరినైనా మీరు కనుక్కోండి. మేము చెప్పినవన్నీ పాత నిబంధనలు తన గ్రంథం నుంచి చెప్పాము. అక్కడ విషయాలు ఇక్కడ కాఫీ కొట్టి చెప్తున్నారు తప్పించి దశంభాగం అవ్వకపోతే మీకు ఏమవుదో మీరేం బాధపడకండి. ఇంకా దేవాలయం లేకపోతే, దగ్గరలో లేకపోతే ఏం చేయాలని చెప్పారంటే పండించిన పంటలు ఆ పశువులను అమ్ముకుని వెండి బంగారు రూపంలో మార్చుకుని లేకపోతే డబ్బు రూపంలో మార్చుకుని మీ కుటుంబ సభ్యులతో ఆ పవిత్ర స్థలంలో తినమంటున్నారు. ఒకవేళ మీరు దశంభాగాలు దాచుకుని ఇజ్రాయెల్ ఉంది కదా, ఇజ్రాయెల్ వెళ్ళి యెరూషలేములో తినండి. మీకు నచ్చిన వంటకాలన్నీ అక్కడ చేసుకుని అక్కడ తినండి. అది పాత నిబంధన గ్రంథం ప్రకారం చేయాల్సింది దశంభాగం.